నమస్తే, వెల్కమ్ టు లియో. అల్లు అర్జున్ సూపర్ స్టార్ అనుకోవచ్చు, అదేవిధంగా ఐకాన్ స్టార్. అయితే మొత్తానికి ఒక చిన్న విషయంలో జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ఒక రాత్రంతా చెంచల్ కూడా జైల్లో గడపాల్సి వచ్చింది. అది అందరికీ తెలిసిందే. రేవతి ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి యొక్క ఇష్యూలో తను చనిపోవడం జరిగింది. అయితే ఆ విషయంలో చెంచల్ కూడా జైలుకి వెళ్ళినటువంటి ఒక అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి వెళ్ళబోతున్నాడా? సో పుష్ప వచ్చినట్టే పుష్ప 2 లాగా మళ్ళీ సీక్వెల్, మళ్ళీ జైలు శిక్ష పడబోతుందా? ఎందుకు ఏంటి అనే విశేషాలపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, వీక్షకులు. సార్, సంధ్యా థియేటర్కి సంబంధించిన ఇష్యూలో చూసాం మనం. రేవతి గారు చనిపోయిన తర్వాత 11 రోజుల తర్వాత అరెస్ట్ చేయడం అల్లు అర్జున్ని. అరెస్ట్ కూడా ఎలా జరిగింది అంటే నిజంగా అది కూడా ఒక సినిమా పక్కీలో జరిగింది అనుకోవచ్చు. దాదాపు 10 గంటల 30 నిమిషాలకి ఇంటికి వెళ్ళడం, 12 గంటల 30 నిమిషాలకి అరెస్ట్ చేయడం, 2 గంటలకి ఏదైతే హాస్పిటల్లో టెస్టులు చేయించడం, తర్వాత 4:30కి జైలుకి పంపించడం, తర్వాత మళ్ళీ కరెక్ట్ 6:30కి బెయిల్ రావడం. కానీ టెక్నికల్ ఇష్యూస్ ద్వారానేమో తెలియదు కానీ ఒక రాత్రి అంతా కూడా జైల్లో గడపాల్సి వచ్చింది అల్లు అర్జున్. సో ఆ టైంలో మనం చూసాం, పుష్ప ఎక్కడెక్కడైతే రిలీజ్ అయిందో అన్ని చోట్ల ఒక పెద్ద రకమైనటువంటి ఒక ఆందోళనలు అయితే మనం చూసాం. ఏంటి నిజంగా పుష్ప అరెస్ట్ అయ్యాడా అని. సో మళ్ళీ సీక్వెల్ రిపీట్ కాబోతుందా? నిజంగా రేవతి కొడుకు చనిపోతే వాళ్ళ తండ్రి ఒప్పుకొని ఒకవేళ కేసు వెనక్కి తీసుకున్నా సరే మానవ హక్కులు ఒప్పుకుంటాయా? ఏం చెప్తారు దీని గురించి? మీరు అన్నట్టు అది చిన్న విషయం మీద ఆయన ఐకాన్ హీరో, లేకపోతే పాన్ ఇండియా హీరో, లేకపోతే ఇంకా డైనమిక్ హీరో అవ్వచ్చు, కానీ అది చిన్న కారణం ఏం కాదు జగన్ గారు. అది చాలా పెద్ద విషయమే. ఇంకోటి ఏంటంటే, చట్టం ముందు ఈ విశ్లేషణలు ఏం పనిచేయవు. చట్టం ముందు ఎవరు ఎంత గొప్ప వ్యక్తి అయినా, అమితాబ్ బచ్చన్ అయినా వెళ్ళాల్సిందే మన వల్ల తప్పు జరిగినప్పుడు. అక్కడ ఖచ్చితంగా తప్పు జరిగిందనేది ప్రైమా ఫేసి ఉండబట్టికే వాళ్ళు అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు. మీరు అన్నట్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వటం మీద కూడా కొంత వివాదం ఉంది. అసలు బెయిల్ కోసం కాదు వాళ్ళు వెళ్ళింది, క్వాష్ మీద వెళ్ళారు, బెయిల్ ఇచ్చారనేది కూడా ఉంది. అది న్యాయ నిపుణుల స్థాయిలో చర్చ జరుగుతుంది. సరే, ఏదైనా అది ఇంటీరియం బెయిల్గానే పరిగణించాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ అది ఇంటీరియం బెయిల్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అప్పుడు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అడిగారు, వాళ్ళ అబ్బాయి శ్రీతేజ కూడా చాలా పరిస్థితి విషమంగా ఉంది. దాదాపుగా మరి బయట పడతాడనేవి ఏ హాస్పిటల్ వర్గాలు కూడా చెప్పలేని పరిస్థితిగా ఉంది. అంటే ఎంత తీవ్రతగా ఉందంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు బ్రెయిన్ డెడ్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. అన్ని రోజులు అంత చిన్న పిల్లలు వెంటిలేటర్ మీద ఉండటం అనేది అరుదండి. ఏదైనా ఛాన్స్ ఉంటే సర్వైవ్ అవుతారు. ఏదన్నా బాగా వయోధికులైతే ఎక్కువ కాలం వెంటిలేటర్ మీద ఉంటారు. తర్వాత వెంటిలేటర్ మీద ఎక్కువ కాలం ఉంచితే కూడా ఏమవుతాయి అంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్ అని, దాని మూలన వెంటిలేటర్ మూలన కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లాడు ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వలేకపోతున్నాడు. మన ఈ మధ్య సివి ఆనంద్ గారు వెళ్ళాడు, తర్వాత అరవింద్ గారు కూడా వెళ్ళాడు. ఇప్పుడు హాస్పిటల్ వర్గాలు కూడా అతని వయసు దృష్ట్యా ఒక పెసిమిస్టిక్ అయిన బులెటిన్ ఇవ్వలేవు మెడికల్ ఎథికల్లో దీని ప్రకారం. కాబట్టి ఒక స్టడీగా ఉందనే చెప్పగలుగుతారే తప్ప పెసిమిస్టిక్గా చెప్పరు, అది పర్సనల్గా చెప్తారు. ఇప్పుడు పరిస్థితి మనం చర్చించుకోవాలి అంటే పరిస్థితి విషమంగా ఉన్నట్టే. అతను సర్వైవ్ కాలేని పరిస్థితి కనుక ఏదైనా ఎదురైతే అప్పుడు సెక్షన్ ఆల్టర్ అవుతుంది, సెక్షన్ మారుస్తారు. ఇప్పుడేమో గాయపడ్డ సెక్షన్లో ఉంది ఇది. ఇప్పుడు అతను రెండో పిల్లాడు కూడా ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు సెక్షన్ మారుస్తారు. ఈ నేర తీవ్రత పెరుగుతుంది. మళ్ళీ అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది, లేకుండా ఉండదు. అయితే పిల్లవాడి తండ్రి ఎవరైతే ఉన్నారో శ్రీజేత్ తండ్రి, రేవతి వాళ్ళ హస్బెండ్ కూడా మేము ఏదైతే కేసు ఉందో ఆ కేసు వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. అయితే ఎక్కడైతే ఇప్పుడు మనం చూసాం, ఏదైతే సుమోటో కింద కూడా ఈ విషయాలు చాలా వైరల్ కింద మారాయి. కాబట్టి ఒకవేళ నిజంగా రేవతి వాళ్ళ హస్బెండ్ ఒకవేళ ఈ కేసును వెనక్కి తీసుకొని రేవతి మీద పెట్టినటువంటి ఒక కేసు కావచ్చు, ఇప్పుడు శ్రీతేజ్కి సంబంధించి కొత్త కేసు కావచ్చు, ఈ రెండు ఒకవేళ వెనక్కి తీసుకున్నా సరే మానవ హక్కులు ఊరుకుంటాయా? ఎందుకంటే గతంలో మనం చూసాం, ఏదైతే సజ్జనర్ గారికి సంబంధించి దిశకి సంబంధించిన కేసులో 4గురిని కూడా ఎన్కౌంటర్ చేసినటువంటి ఒక సిచ్యువేషన్లో అది బూటకప్పు ఎన్కౌంటర్ కాబట్టి దానిపైన మానవ హక్కులు కూడా దాని మీద తీసుకున్నాయి. సో నిజంగా దీంట్లో కూడా మానవ హక్కులు ఇన్వాల్వ్ అవుతాయి అంటారా, లేదా అంటే ఏం చెప్తారు? అసలు మానవ హక్కుల తర్వాత మాట జగన్ గారు, ఇది ఎక్కడ జరిగింది? వాళ్ళ ఇంట్లో జరగలేదు,
రేవతిది సహజ మరణం కాదు, అదొక దుర్ఘటన, అదొక పబ్లిక్ ప్లేస్లో జరిగింది. పబ్లిక్ ప్లేస్లో జరగటం వలన అది లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఇష్యూ అయింది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ మెయింటైన్ చేయాల్సింది పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ అంటే రాష్ట్ర ప్రభుత్వం. ఇది వాళ్ళ భర్తకి సంబంధించిన అంశం కాదు, ఎవరి వ్యక్తిగతం కాదు. ఒక్కసారి ఆయన భార్యే కావచ్చు, కానీ ఒక పబ్లిక్ ప్రదేశంలో ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరైజ్ అయ్యి ఒక స్టాంపేడ్, ఒక తొక్కిసలాట జరిగినప్పుడు దానికి తొక్కిసలాటకి కారణం ఎవరో ఒకళ్ళు అయితే ఉంటారు. అది యాజమాన్యమా, లేకపోతే ఆ టైంలో అల్లు అర్జున్ రావటమా, వాళ్ళ టీం రావటమా, లేకపోతే వాళ్ళ పేర్లు ఏమంటారంటే వాళ్ళ పక్కన ఉంటారు బౌన్సర్స్ వచ్చి ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళని తోసేయటము ఈ జరిగినాయి. ఇప్పుడు అది ఫిక్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కానీ వాళ్ళది కాదు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోలీసు సుమోటోగా కేసు బుక్ చేస్తుంది. ఆయన పక్కనుంటే సాక్ష్యం చెప్పవచ్చు. ఆ తొక్కిసలాట్లో ఈయన కూడా ఎంతో దూరంలో వెళ్ళి పడితే చెప్పలేకపోవచ్చు తను అక్కడ, కానీ వేరే వాళ్ళు సాక్ష్యం చెప్తారు ఎవరైతే థియేటర్ దగ్గర ఉన్నారో. అన్నిటికీ మించి ఆడియో విజువల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, ఎవరు వచ్చారు, ఎవరు తోశారు, ఆ అమ్మాయి ఎట్లా కింద పడింది, స్టాంపేడ్ ఎట్లా జరిగింది, ఆ తర్వాత ఎట్లా రికవర్ చేశారు, ఎలా హాస్పిటల్కి పంపారు, ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి. ఇవన్నీ ఎవరు ఆ భర్త చెప్పక్కర్లేదు. భర్త తర్వాత ఇంకోటి ఏంటంటే, అసలు యాక్చువల్గా ఈ కేసు విషయంలో పెద్ద ఎత్తున డబ్బు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించారనే సందర్భం కూడా విన్నాం. తర్వాత కొంతమంది రాజకీయ పార్టీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆయనకుండా ఒక ప్రతిష్ట కానివ్వండి, పాన్ ఇండియా ఇమేజ్ కానివ్వండి, లేకపోతే ఐకాన్ ఇమేజ్ కానివ్వండి, కొన్ని రాజకీయ పార్టీలు కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తా కూడా మాట్లాడినాయి. తర్వాత ప్రభుత్వం మాత్రం ఒక స్థిర నిర్ణయంతో ఏముందంటే, ఈ ఇందుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా మేము అరెస్ట్ చేస్తాము. అది వాళ్ళు సినిమా హీరో అయి ఉండొచ్చు, ఇంకా పెద్ద అయినా ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తను తప్పుకోజాలదు. ఇది రాజకీయానికి సంబంధం లేదు, వాళ్ళ కుటుంబానికి కూడా సంబంధం లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరణాలైతే ఒకటి జరిగింది, రెండోది విషమంగా ఉంది. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ వ్యవస్థకి సంబంధించిన సవాల్ ఇది, అంతే కదా, సమాజానికి సంబంధించిన సవాళ్ళు. అదే అట్లాగే ఇప్పుడు మీరు అన్నారు మానవ హక్కులని, మానవ హక్కులు కూడా ఇన్ప్లీడ్ అవ్వచ్చు ఈ కేసులో. ఎందుకంటే వాళ్ళు భర్తకి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, భయపెట్టవచ్చు, ఇంకా ఏమైనా భ్రమలు కల్పించవచ్చు. కానీ ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండటం కోసం మీరు ఈ కేసును తీవ్రంగా పరిగణించాలి. ఇతరులకు కూడా గుణపాఠం అవ్వాలి. తర్వాత సినిమా హాల్స్కి కానీ, తర్వాత హీరోస్కి కానీ, ఎవరికైనా కూడా. కాబట్టి ఇంప్లీడ్ అయ్యే అధికారం ఎవరికైనా ఉంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లో మానవ హక్కుల సంఘాలు అవ్వచ్చు, లేదు ఎవరైనా మేధావులు, సామాజికవేత్తలు, జర్నలిస్టులు ఎవరైనా అవ్వచ్చు, రిటైర్డ్ పోలీస్ అధికారులు కూడా అవ్వచ్చు. అట్లా అనమాట. ఇది ప్రజలకు సంబంధించిన అంశం తప్ప ఇది వ్యక్తిగతంగా వాళ్ళ ఒక్క కుటుంబానికి జరిగిన నష్టం కాదు. అదే వాళ్ళ ఇంట్లో జరిగి ఉందనుకోండి సపోజ్, అది వేరే విషయం. కానీ ఇది ఒక పబ్లిక్ ప్లేస్లో జరిగింది. తర్వాత మీరు అన్నట్టు పెద్ద హీరో ఆయన ఒక పెద్ద భారీ మందిని ఎమడబెట్టుకు రావటం, అదే టైంలో జరగటం, ఆయన 3 గంటలు థియేటర్లో ఉన్నా కూడా నాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడటం, ఇవన్నీ కూడా ప్రజల్లో కూడా కొంత ఉద్రిక్తతను పెంచినాయి, అంటే వ్యతిరేకతను పెంచినాయి. అంటే డబ్బు ఉన్నాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా ప్రజల ప్రాణాలతో? ఆ ప్రాణం పోయిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి వెంటనే పలకరించిన సందర్భం కనపడలా. ప్రతిస్పందన అనేది స్పాంటేనియస్గా వెంటనే రావాలి. అవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ లెక్కేసుకుని, లాభ నష్టాలు లెక్కేసుకుని, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు మాత్రమే నష్టపరిహారం ప్రకటించారు. అట్టా కాకుండా మానవత్వంతో వాళ్ళ కుటుంబానికి సహాయం చేయటం, వెంటనే వెళ్ళటం, ఆ బాడీని తీసుకుని వెళ్ళటంలో కూడా వీళ్ళు కూడా సహకరించాలి. చాలా చిన్న కుటుంబం, వీళ్ళ దగ్గర ఇంతమంది మనుషులు ఉన్నారు, వీళ్ళ టీమే ఉంది, పెద్ద అభిమానులు ఉన్నారు. వీళ్ళు అలాంటప్పుడు సహాయం చేయాలి కదా ఆ కుటుంబానికి. వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలిపెట్టేశారు. తర్వాత హాస్పిటల్లో అతన్ని పలకరించడానికి కూడా వెళ్ళలేదు. ఒక సిపిగా బాధ్యతగా ఆనంద్ వెళ్ళాడు. ఆ తర్వాత అర్జున్ తండ్రి అరవింద్ గారు వెళ్ళాడు. ఇవి వెంటనే స్పందిస్తేనేమో ప్రజల్లో కొంత ఒక సానుభూతి ఏర్పడటానికి ఉంటుంది. ఇవాళ లాభ నష్టాలు చిట్టా పొద్దులు లెక్కలేసుకుని మనం వెళ్తే ఏంటి, వెళ్తే మనకేమన్నా డబ్బులు అడుగుతారా, లేకపోతే వైద్య ఖర్చులు భరించాల్సి వస్తుందా, అక్కడేమన్నా తీవ్రత వస్తుంది, ఇట్లా లెక్కలేసుకోవటం అనేది ప్రజలు హర్షించాల. అది చాలా గమనించారు. వీళ్ళ వ్యక్తిగత ప్రవర్తన కూడా ప్రజల్లో హర్ట్ అయ్యారు. అందువలన ప్రభుత్వం మీద కూడా ఇంకా ఒత్తిడి పెంచారు. మీరు డబ్బులు ఉన్న వాళ్ళ పట్ల ఒక తీరుగాను, డబ్బులు లేని వాళ్ళ పట్ల
పట్ల ఒక తీరుగాను వ్యవహరించడం తగదు అని కూడా ప్రభుత్వం మీద వచ్చింది. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఉండదున్నట్టు కుండ పగలు కొట్టినట్టు మాట్లాడే మనిషి. తర్వాత ఆయన రాజకీయంగా లెక్కలేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఇప్పుడు ప్రజల తరపున ఉన్నాడు. నిన్న కూడా ఓఆర్ఆర్కి సంబంధించిన ఒక టెండర్ గురించి మాట్లాడుతూ వెంటనే అప్పటికప్పుడు నేను ఆదేశిస్తున్నాను, ఇది కుంభకోణం మీద విచారణ సంఘం నేను ఏర్పాటు చేస్తున్నాను, సభా సంఘాన్ని అని కూడా ఆయన క్షణాల్లో చెప్పేశాడు. శాసనసభలో దాని మీద చర్చ జరుగుతూ ఉండగానే అంత స్పష్టమైన నిర్ణయాలు చెప్పగలిగిన ముఖ్యమంత్రులు బహు అరుదు. ఆ ధైర్యం ఉండటం కూడా, ఆ స్పష్టత ఉండటం, తర్వాత పరిపాలన మీద ఆ కమాండ్ ఉండటం. ఇప్పుడు ఆయన ఫస్ట్ టైమే ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఒక గతంలో నుంచి ఒక శాసనసభ్యుడిగా, మండల పరిషత్ అధ్యక్షుడిగా ఒక కింద స్థాయి నుంచి రావటం వలన ప్రజా జీవితంలో ఉండే లోతుపాట్లన్నీ ఆయనకు తెలుసు. అందువల్లే ఆయన అంత స్పష్టంగా ఈ విషయంలో కూడా వ్యవహరించాడు, తొక్కిసలాట విషయంలో. అవును, అది కాబట్టి మీరు అన్నట్టు ఆ పిల్లాడికి కనుక జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ఖచ్చితంగా సెక్షన్లో చిక్కడపల్లి పోలీసులు మారుస్తారు. మార్చినప్పుడు నేర తీవ్రత పెరుగుతుంది. నేర తీవ్రత పెరిగినప్పుడు ఇంకోసారి కూడా అరెస్ట్ చేయాల్సి రావచ్చు. ఇంతలోకి ఇంటీరియం బెయిల్ రద్దు చేయమని కూడా పోలీసులు కూడా మళ్ళీ అడగొచ్చు. ఎందుకంటే ఇంట్రాగేట్ చేయాలి మేము ఆ సంఘటన గురించి పూర్తి స్థాయిలోనూ. ఇప్పుడు ఈ పిల్లాడి పరిస్థితిని బట్టి కూడా ఉంటుంది. పిల్లాడి పరిస్థితి ఒకవేళ అలాగే ఉన్నప్పటికీ కూడా కేసులో వీళ్ళు ఇంటీరియం బెయిల్ని రద్దు చేయమని అడిగే అధికారం పోలీసులకు ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అల్లు అర్జున్ సంబంధించి మనం చూసాము ఏదైతే జరిగిందో, కానీ మళ్ళీ అరెస్టా అనేటువంటి వార్తల్లో నిజాలే ఉన్నట్టు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఆ పిల్లవాడికి ఏం కాకూడదని అయితే కోరుకుంటున్నాం. నమస్తే. థ్యాంక్ యూ జగన్ గారు. మన వీక్షకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.